భక్తి ఛానల్ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరూ కూడా మీ ఉపేంద్ర దీక్షితుల గారు. అయితే సహజంగా మనం అందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక. అయితే తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తాం, అది మహాదోషం అవుతుందన్నట్టు. అది దానివల్ల మనకు జీవితకాలం కూడా ఇబ్బందులే ఉంటాయి, మనకే కాకుండా మన పిల్లలపైన కూడా ఆ ప్రభావం పడుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఎందుకోసం అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే కొందరు అడుగుతారు, అయ్యా మా ఇల్లు మొత్తం కూలగొట్టి మళ్ళీ కట్టుదాం అనుకుంటున్నా అంటారు. ఎందుకు? స్థలము చిన్నగా ఉన్నది. మరి ఈ విధంగా అయితే పూర్వకాలంలో అయితే ముందుగా ఇల్లు కట్టాలంటే బావి తవ్వేవాళ్ళు. ఆ బావి తవ్విన తర్వాత ఆ నీళ్ళతో ఇల్లు కట్టుకునేవాళ్ళు. అయితే అంతటి పెద్ద స్థలాలు ఉండేది కాబట్టి ఆ విధంగా వాళ్లకు అనుకూలంగా ఉండేది. వాళ్ళు ఆయురారోగ్యాలతో 120 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రతికారు, మంచి పేరు ప్రతిష్టలతో బ్రతికారు, మంచి వంశాన్ని ఉద్ధరింపజేశారు. కానీ ఈ రోజుల్లో జరుగుతున్నది ఏందయ్యా అంటే మనము స్థలం చిన్నదిగా ఉంటుంది. అంటే మన తాతగారు సంపాదించింది 1000 గజాల్లో ఇల్లు కట్టాడనుకోండి, మన నాన్నలు అందరూ కలిసి దాన్ని ఎక్కడెక్కడ విరగొట్టి ఎవరి కాళ్ళు ఇల్లు కట్టుకునేసరికి అది అందరికీ తల 300-200 గజాల దాకా వచ్చేస్తుంది. ఆ 200లో మళ్ళీ మన అన్నదమ్ములు దాన్ని విరగొట్టి మళ్ళీ 3 భాగాలు చేసుకునేసరికి అది మరీ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఆనాడు మా తాతగారు ఈ స్థలంలో ఉన్నారు, బాగా మంచిగా ఉన్నారని చెప్పుకుంటాం. కారణం ఏమిటయ్యా అంటే తాతగారు కట్టినప్పుడు 1000 గజాల స్థలం కాబట్టి ఈశాన్యంలో బావి ఉంటుండే, ఆగ్నేయంలో వంటగది ఉంటుండే, నైరుతిలో పంట దాచుకోవడానికి రూమ్లు ఉంటుండే, వాయువ్యంలో ఎవరైనా వస్తే మాట్లాడడానికి కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుండే. అలా ఏ దిక్కుకు ఆ దిక్కు పంచభూతములతో ప్రకృతితో అనుసంధానంగా వారు కట్టుకున్నారు కాబట్టి వారు ఆ విధంగా పంచభూతములు వారిని అనుగ్రహించి వారిని ఆశీర్వదించినాయి కాబట్టి వారు సత్సంతానంతో అష్టైశ్వర్యంతో తులతూగినారు. కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని విరగొట్టి 4 ముక్కలు చేసి తలా ఒక ముక్క తీసుకొని ఆ ముక్కల్లో మళ్ళీ 4 భాగాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ యొక్క వైపరీత్యం మనకు ఏర్పడుతున్నట్టు. ఎందుకోసమయ్యా అంటే ఆ దిశలన్నీ మనకు అప్పటికప్పుడు తెగిపోతాయన్నట్టు. అంటే తూర్పు కట్ అయిపోతుంది, లేదా ఇంకో తన ఈశాన్యం కట్ అవుతుంది. ఇలా కట్ అయ్యి ఎవరికి వారుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు. అయితే ఎప్పుడైనా సరే మనము ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నప్పుడు బావిని పూడ్చరాదు. బావిని పూడ్చి ఇల్లు కట్టాలని కడుతూ ఉంటారు చాలామంది. అలా కట్టేటప్పుడు మాత్రం బావిని పూడ్చరాదు. బావి స్థలం దానికి బావిగా వదిలేసి మిగిలిన స్థలాన్ని మనం ఏదో ఒక రకంగా మన వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించుకున్నట్లయితే క్షేమంగా ఉంటారు, లాభంగా ఉంటారు. తప్పని పరిస్థితిలో బావిని పూడ్చాలి అనుకున్నప్పుడు దానికి సరి అయిన దోష పరిహారం ముందుగానే ఏర్పాటు చేసుకొని దానికి సరితగ్గట్టుగా ముందుగానే ఇంకొకటి ఏదైనా బావి త్రవ్వి ఈ నీళ్లు అందులో పోసి ఆ యొక్క పూజ చేసుకొని ఈ బావిని పూడ్చినట్లయితే కొంత దోషమే. ఎప్పుడైనా సరే మనం చేసేది అది తప్పిదం కాబట్టి అది ఎంతో కొంత పాపం అంటుకోక తప్పదు. పరిహారంగా మనం వేరే చేసుకోవడం అన్నట్టు. అందుకని బావిని పూడ్చి ఎప్పుడైనా సరే ఇల్లు కట్టరాదు. అలాంటి పరిస్థితి వస్తే దానికి ముందుగానే పరిహారం చేసుకొని ఆచరించినట్లయితే శుభంగా క్షేమంగా ఉండగలుగుతారు. శుభం భూయాత్.